ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనములో, అప్పుడైన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. దేవుడి వాక్యమును తన వెనుకలో ఆలకించునుగాక. మనకందరికీ తెలిసిన విషయమే, తండ్రి అయినటువంటి దేవుడు తాను మొట్టమొదటిగా సృజించినటువంటి ఆదామును, తనలో నుండి తీసినటువంటి భార్య అయినటువంటి అవ్వను, ఇద్దరిని దేవుని సన్నిధిలో నుండి అనగా ఏదెను తోటలో నుండి వెళ్ళగొట్టారు. దీనికి ప్రధాన కారణం, దేవుడు చేయవద్దు అన్న పని చేశారు. దేవునికి విరోధమైనటువంటి ఒక పని చేశాడు. ఏదెను తోటలో అన్ని వృక్ష ఫలాలను మీరు తినవచ్చు, కానీ మంచి చెడ్డల తెలివించు ఫలమును తినకూడదు అనగానే ఏదైతే చెప్పారో సర్పము ద్వారా, అపవాది ద్వారా వీరు ఆ పని చేశారు. దేవునికి విరోధమైనటువంటి పని చేశారు. దేవుణ్ణి సంప్రదించలేదు. వాటి తినే సమయంలో కూడా దేవుణ్ణి అడగలేదు. అంతవరకు ఆదాము దేవునితో చాలా అనుబంధం కలిగి ఉన్నాడు. దేవునితో మాట్లాడాడు. దేవుని యొక్క మహిమను పొందుకున్నాడు. దేవునితో నేరుగా మాట్లాడే అనుభవం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ ఆదాము దేవుణ్ణి సంప్రదించలేకపోయాడు. దేవుని సంప్రదించకుండానే వాటిని తిన్నాడు. దేవుని యొక్క కోపానికి గురయ్యాడు. దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డాడు. తద్వారా భూలోకం అంతటికి కూడా పాపం అనేటువంటిది వ్యాపించింది. కాబట్టి దేవుని యొక్క మాట వినాలి. ఏ పని మనం చేసినా కూడా దేవుని సంప్రదించగలగాలి. నువ్వే పని చేసినా, నే పని ప్రారంభించినా కూడా ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క ఉద్దేశమా, ఈ పని చేయడం వల్ల దేవుని నామానికి అవమానకరంగా ఉంటుందా, ఈ పని చేయడం వల్ల దేవుని చిత్తానికి అనుకూలంగా ఉంటుందా, ఇది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమా కాదా అని మనం ముందుగానే దేవుణ్ణి సంప్రదించగలగాలి. దేవుని సంప్రదించకుండా నువ్వు ఏ పని చేసినామో అది దేవునికి కోపానికి కారణమవుతుంది. కాబట్టి మనం చేసే పనిలో దేవుని యొక్క కాపుదల ఉండాలి అన్న, మనం చేసే పనిలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలన్నా, మనం చేసేటువంటి ఏ వ్యాపారమైనా సరే దేవుని యొక్క కాపుదల ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి సంప్రదించాలి. నువ్వు సేవ చేసిన దేవుని సంప్రదించాలి, పని చేసిన దేవుని సంప్రదించాలి, నువ్వు వ్యాపారం చేసిన దేవుణ్ణి సంప్రదించాలి. దేవుని సంప్రదించకుండా నువ్వు అడుగు వేస్తే అది ఫలితము ఉండదు.